హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, అలాగే కేక్ కొంచెం ఫ్లఫీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒకసారి బాగా కలుపుకొని జల్లించుకోండి. ఇక్కడ మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా జల్లించుకొని ఆ గిన్నెని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని అందులోనే 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఫ్లేవర్లెస్ రిఫైన్డ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్నే యూజ్ చేసుకోవాలి. అలాగే అందులోనే హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా విస్క్ చేసుకోండి. మొత్తం కూడా ఒక వన్ డైరెక్షన్లోనే విస్క్ చేసుకోండి. అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది. అలాగే ఇందులోనే కొద్దిగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పాలు కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను. కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ వెనిలా ఎసెన్స్ అనేది ఆప్షనల్. మీరు ఈ పెరుగు ప్లేస్లో గుడ్లు కనుక యూజ్ చేస్తే అప్పుడు కంపల్సరీగా వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వన్ డైరెక్షన్లోనే కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా విస్కర్తో బాగా కలుపుకుంటే ఇదంతా బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్నాక మీకు పిండి ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు మిల్క్ యాడ్ చేసుకొనైనా కలుపుకోవచ్చు. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగే ఇప్పుడు మనం బేక్ చేయడానికి కేక్ ట్రే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ట్రే మొత్తానికి అప్లై చేయండి. అలాగే కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని ఈ ట్రే మొత్తానికి డస్ట్ చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపరే యూస్ చేయండి. ఇలా డస్ట్ చేసుకొని ఉంచుకున్నాక ఇందులోనే మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ కేక్ మిక్స్ని యాడ్ చేసుకొని ఒక 3 టైమ్స్ ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి. ఇప్పుడు మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఈ గిన్నెలోకి మనం ఈ కేక్ మిక్స్ని పెట్టుకొని ఒక 30 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 25 మినిట్స్ తర్వాత కేక్ చూస్తే నైఫ్ పెట్టి కేక్ని అయితే చెక్ చేశాను. మీ దగ్గర టూత్పిక్ ఉంటే టూత్పిక్తో అయినా చెక్ చేయొచ్చు. ఇక్కడ నాకైతే కేక్ సరిగ్గా బేక్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేశాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత నైఫ్తో చెక్ చేస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ని బాగా చల్లారనివ్వండి. చల్లారినాక తర్వాతనే మనం ఈ కేక్ని డిమౌల్డ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చాకుతో ఇలా స్క్రాప్ చేసుకుంటూ నెమ్మదిగా ఈ కేక్ని అయితే డిమౌల్డ్ చేయండి. చూసారా, ఈ కేక్ అనేది చాలా ఫ్లఫీగా బేక్ అయింది. ఇప్పుడు మీరు ఈ కేక్ని కావాలంటే ఇలా అయినా తినేయచ్చు, లేకపోతే కొంచెం డెకరేషన్ చేసుకొనైనా తినొచ్చు. ఈ కేక్ అయితే నేను మా ఫ్రెండ్ బర్త్డే కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాను. నా దగ్గర చాక్లెట్ అయితే ఉంది. డైరీ మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని ఆ సిరప్ని అయితే ఈ కేక్కి అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్తో కూడా డెకరేట్ చేయొచ్చు. నేను తీసుకున్న చాక్లెట్ నట్స్ చాక్లెటే కాబట్టి నేను ఎక్స్ట్రాగా నట్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఇలా కేకు మొత్తానికి చాక్లెట్ సిరప్ అప్లై చేసుకున్నాక నా దగ్గర కొన్ని స్ప్రింక్లర్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్ప్రింక్లర్స్ను కూడా ఈ కేక్ మీద వేసి క్యూట్గా కేక్ని అయితే డెకరేట్ చేశాను. అంతే అండి, మనం ఇంట్లోనే సింపుల్గా ఈ చాక్లెట్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ చాక్లెట్ కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ రివ్యూని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కేక్ని నేను తన బర్త్డే కోసం ప్రిపేర్ చేశా కాబట్టి ఇక్కడైతే మీకు కట్ చేసి చూపించట్లేదు. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక ఇక్కడ ఈ కేక్ని అయితే కట్ చేసి మీకు చూపిస్తున్నాను. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అందరికీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ కేక్ రెసిపీని ట్రై చేసి అందరి దగ్గర కాంప్లిమెంట్స్ అయితే తీసుకోండి. ఈ రెసిపీని మీరు చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.